శ్రీకాకుళం జిల్లా గారా మండలంలోని వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలి అని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు స్థానికులు నిరసన చేపట్టారు. నదిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వంశధార నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గార మండలంలోని వంశధార నది వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఆందోళన చేస్తున్న గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎప్పటి నుంచి ఈ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి? నేటికి 6 మాసాలు ఉన్నాయి. 9 మంత్స్ అంటే 9 మాసాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 6 మాసాల నుండి అక్రమ ఇసుక ఇక్కడ తవ్వడం జరుగుతుంది. ఇటువంటి అనుమతులు లేకంట, ఒకవేళ అనుమతులు ఉన్నా అది ఆ అనుమతి ఎంత ఉన్నదని కాకుండా దానికి 10 రెట్లు మీటర్ అనుమతి ఇస్తే 10 మీటర్లు లోతుకు దవ్వి ఈ చుట్టుపక్కల పరివారాన్ని నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈ ఏదైతే వాటర్ ఉన్నదో ఇక్కడ ఆటుపోటు సముద్రం వాటర్ ఉన్నది. ఈ సముద్రం వాటరు ఈ లోతు తీసిన వల్ల 2-3 కిలోమీటర్ల ముందుకు వచ్చి ఇక్కడ ఉండే వ్యవసాయాలకు సంబంధించిన వాటర్లో కానీ తాగే నీరులో కానీ ఈ ఉప్పు నీరు కలిసిపోయి ఒక పక్క కిడ్నీల ప్రాబ్లం, వ్యవసాయానికి కూడా ప్రాబ్లం. ఈ రోడ్డు మీద కనిపించే లెవెల్స్ వేరు, ఇదంతా షోయింగే. లోపలికి వెళ్ళినట్టయితే 20 నుంచి 30 అడుగుల లోతు తవ్వేసి పూర్తిగా అక్రమ మైనింగ్ చేసి టోటల్ లెవెల్స్ అంతా మారిపోతాయి. బయటికి చూపించడం ఏం చూపిస్తున్నారు, ఈ మీద కొద్దిగా తీసినట్టు కనిపిస్తుంది. జస్ట్ ఒక 50 మీటర్లు 100 మీటర్లు లోపలికి వెళ్ళినట్టయితే 20-30 అడుగుల లోతులు తీసేసి పూర్తిగా వాటర్ మొత్తం కలుషితం అయిపోయి అక్కడ ఉంది. దీన్ని వాళ్ళు అక్రమంగా చేసి దానికి ఎవరికి అదుపు లేకుండా చేసుకెళ్ళి దీన్ని అమ్ముకుంటున్నారు. రాత్రి పగలు విపరీతం డిస్టర్బెన్స్ ఈ ఏరియాలోన. ఈ పక్కన చూడండి ఒకసారి, పక్కన ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఏదైతే మంచినీటి పథకం ఉందో ఆల్రెడీ ఇప్పటికి పాడైపోయింది. ఇంకా కొన్నాళ్ళకైతే ఆ సమస్య కూడా మరి కొంచెం ఎక్కువైపోద్దని వెంటనే చర్య తీసుకోవాలని, ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని మా అందరికీ రిక్వెస్ట్. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి? ఇక్కడ ఇబ్బందులు అయితే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు తీవ్రస్థాయి ఇబ్బందులు, మంచినీరు కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో ఇప్పటికే ఆల్రెడీ మా విషజ్వరాలు వచ్చాను. నిన్నటికి మా ఆటుపోటు వాళ్ళ సముద్రం వాటర్ ఈ ఇందులోకి వచ్చడం వల్ల మాకు ఆల్రెడీ మా సెగిడిదిలోనే కొన్ని వీధులు అంటే ఇప్పుడు ఆల్రెడీ విషజ్వరాలు వ్యాపించి పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది వాటర్ అయితే. ఎన్నోసార్లు మేము స్వయంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసిన నిమ్మక నీరెత్తున్నట్టు, అలాగే మైనింగ్ అధికారులకు స్వయంగా నేనే వెళ్ళి లాస్ట్ టైం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అసలు ఏం బేఖాతరు అసలు ఎవరు ఎన్జీటీలో వేసామన్నా ఎన్జీటీలో వేసినా మాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అక్రమ కోట్లాది రూపాయలని ఇక్కడ తవ్వుకుంటూ అమ్ముకుంటూ వాళ్ళు జోబులు నింపుకుంటూ, అది మాకు రాత్రి పొగలో మా గ్రామంలో నిద్రాహారాలు కూడా లేవు. రాత్రులు కూడా నిలిపివేయండి అంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుంటే రోడ్డు మధ్యలో ఒక 12 టైరు 16 టైరు లారీలు వెళ్తాం చెయ్యమంతా మా డాబాలు ఇల్లు కూలిపోయినట్టు ఇలా సేకిస్తున్నాయి. అప్పటికి ఎన్నోసార్లు ఎస్సీలకు కూడా చెప్పాం, చాలాసార్లు ఎస్సీ కూడా సార్ మీరు కొద్దిగా ఇది దృష్టిలో పెట్టుకొని రాత్రైనా కొద్దిగా రాత్రి పొగలేనే మాకు కొద్దిగా ఆపించండి అంటే అది లేదు. ఇప్పటికి ఇవన్నీ పక్కన పెడతాం. మాకు మెయిన్ తాగడానికి ఇక్కడ రైతాంగ సోదరులకి సుమారు వీటి మీద ఒక 200 బోర్వెల్స్ ఉన్నాయి. ఆ బోర్వెల్స్ని కాపాడి మా రైతు సోదరులకి అలాగే మా మత్స్యకారు ప్రజలకి కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేదు అనుకుంటే మా సోదరులు చెప్పినట్టు న్యాయ పోరాటం చేయడానికి మేము ఎంతటికైనా సిద్ధంగా ఉంటాం. ప్రజల తరపున మీ నిరంతరం వైఎస్ఆర్ పార్టీ తరపున పోరాటం చేస్తామని మీకు ఈ రూపంలో తెలియజేస్తున్నాం. వంశధార నదిలోని ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ విధ్వంసానికి గురి చేస్తున్నారని, ఈ ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలని, లేకపోతే ఇక్కడున్న భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని, ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతూ ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.